హలో ఎవ్రీవన్, నేను మల్లెల గ్లోబల్ నుంచి అడ్వకేట్ ఆదిత్య మల్లెలాని, ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్, EB5 వీసా ఎక్స్పర్ట్, గ్రీన్ కార్డ్ ఎక్స్పర్ట్ టు మైగ్రేట్ అండ్ సెటిల్ ఇన్ US. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరికీ ఏమేమి మార్గాలు ఉన్నాయి యుఎస్లో సెటిల్ అవడానికి అని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా. సో బై ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఆ ఆప్షన్ ఏంటి అంటే, ఎవరన్నా మనీ ఉండి ఇన్వెస్ట్మెంట్ ద్వారా యుఎస్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. అదే బై ఇన్వెస్ట్మెంట్ గెటింగ్ గ్రీన్ కార్డ్. సో ఎవరికైనా యుఎస్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి డ్రీమ్ ఏంటి అంటే, మనం గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటాం. గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటాం అనేది చాలా ఒక డాలర్స్ డ్రీమ్గా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం, అలానే ట్రావెల్ ఇష్యూస్ లేకుండా వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ అక్కడ సెటిల్ అవడానికి, ప్లస్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ పరంగా కానీ, ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ పరంగా కానీ, సిటిజన్షిప్ బెనిఫిట్స్ పరంగా కానీ, వీటిలన్నిటికీ గ్రీన్ కార్డ్ కావాలి అని చెప్పి ఆశిస్తూ ఉంటారు ఎవ్రీవన్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరికీ ఉన్న మేజర్ ఛాలెంజ్, కన్స్ట్రెయిన్ ఏంటి అంటే, అందరికీ యుఎస్ వెళ్ళాలి అని ఉంటుంది, అలానే యుఎస్లో సెటిల్ అవ్వాలి అని ఉంటుంది, అలాగే గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అని ఉంటుంది. బట్ గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడానికి వాళ్ళకున్న మార్గాలు ఏమి ఉన్నాయి అని చూస్తే అన్నీ లిమిట్ అయిపోయి, ఉన్న మార్గాలు కూడా చాలా ఛాలెంజింగ్గా మారిన సిచ్యువేషన్ ఉంది. మన వాళ్ళు ఎప్పుడైతే చాలామంది మైగ్రేట్ అవుతున్నారో, మన పాపులేషన్, ఇండియన్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ మైగ్రేషన్ వల్ల గ్రీన్ కార్డ్కి అక్యుములేషన్ అనేది నడుస్తుంది. సో కరెంట్ సినారియోలో ఎవరికన్నా గ్రీన్ కార్డ్ రావాలి అంటే చాలా విధి విధానాలు ఉన్నా కూడా, ఈ జనరల్గా కన్వెన్షనల్గా మన వాళ్ళు చూస్ చేసుకునే పాత్స్లో మోర్ దెన్ 50 years వెయిటింగ్ లిస్ట్ ఉంది గ్రీన్ కార్డ్ రావాలనుకున్న వాళ్ళకి. అంటే 50 to 100 years పడుతుంది ఎవరికైనా గ్రీన్ కార్డ్ రావాలి అంటే. దానివల్ల అందరూ కేవలం వాళ్ళ వర్క్ వీసాస్ మీద అక్కడ ఉండిపోయి అలా వాళ్ళు జగల్ చేస్తున్నారు వాళ్ళ వీసా స్టేటస్ వల్ల. సో గ్రీన్ కార్డ్ వస్తే తప్పితే వాళ్ళకి స్టెబిలిటీ ఉండదు అని క్లియర్ కట్గా అందరికీ తెలిసిన విషయం. ఉన్న మార్గాలు ఏంటి అని వాళ్ళు అన్వేషించినప్పుడు వాళ్ళకున్న మార్గం ఏంటంటే, EB5 ఇన్వెస్టర్ వీసా అనేది ఒక ఆప్షన్ ఉంది అని అందరికీ తెలియాల్సిన సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. సో EB5 ఇన్వెస్టర్ వీసా అనేది చాలా పెద్ద వాస్ట్ సబ్జెక్ట్. చాలా మందికి ఇది ఏంటంటే అంత ఈజీగా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్న విషయం కాబట్టి అందరికీ చాలా భయభ్రాంతులు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఏమన్నా మిస్యూజ్ అవుతాయేమో, లేకపోతే మేము పెట్టిన డబ్బులు మళ్ళీ మాకు వెనక్కి రావేమో, గ్రీన్ కార్డ్ నిజంగా అసలు EB5 ఇన్వెస్ట్మెంట్ ద్వారా వస్తుందో రాదో, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఏంటంటే ఒక సిరీస్ లాగా క్లియర్ కట్గా అసలు EB5 వీసాలో ఏమేమి విషయాలు పొందుపరిచి ఉంటాయి, బై ఇన్వెస్ట్మెంట్ మనం ఎలా గ్రీన్ కార్డ్ తెచ్చుకొని యుఎస్లో సెటిల్ అవ్వచ్చు, మన ఎంటైర్ ఫ్యామిలీ ఎలా సెటిల్ అవ్వచ్చు అనేది మనం ఈ సిరీస్లో క్లియర్ కట్గా ఫర్దర్ వీడియోస్ పరంగా కానీ, లేకపోతే ఇంతకుముందు నేను ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఈ EB5 వీసా మీద చేయడం జరిగింది. అవి చూడటం వల్ల కూడా వ్యూవర్స్కి ఏంటంటే ఇంకా క్లారిటీ వస్తుంది, EB5 వీసా గురించి క్లియర్ కట్గా తెలుసుకుంటారు. సో EB5 వీసా అనగానే ఏంటి అసలు ఈ EB5 వీసా అంటే, EB5 వీసా అనేది ఒక సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా. మామూలుగా మనకి యుఎస్లో ఎవరైనా వర్క్ చేయాలంటే వాళ్ళకి మ్యాండేటరీగా వ్యాలిడ్ వర్క్ వీసా ఉండాలి. ఆ వ్యాలిడ్ వర్క్ వీసా మీద వాళ్ళు అక్కడ ఉండగలరు. అలానే వాళ్ళ ఆ వ్యాలిడ్ వర్క్ వీసాని ఎప్పటికప్పుడు వాళ్ళు ఉన్న ప్రాజెక్ట్స్ పరంగా కానీ, వాళ్ళ వర్క్ పరంగా కానీ వాళ్ళు రెన్యూ చేసుకుంటా యుఎస్లో ఉండటానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలానే ఆ వర్క్ వీసా మీద వాళ్ళ ఎంప్లాయర్ వాళ్ళకి గ్రీన్ కార్డ్ కనుక స్పాన్సర్ చేస్తే వాళ్ళు అదే వీసాని ఎక్స్టెండ్ చేసుకుంటా, ఇప్పుడున్న వెయిట్ టైం అక్యుములేషన్ పరంగా చాలా ఏళ్ళు పడుతుంది కాబట్టి ఈ రెన్యువల్ చేసుకుంటా వాళ్ళు అక్కడ మనీ సంపాదించుకుంటా పర్టికులర్ ఎంప్లాయర్కి వర్క్ చేస్తూ అక్కడ ఉంటారు. అయితే గ్రీన్ కార్డు ఉంటే వాళ్ళకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి గ్రీన్ కార్డ్ ఎంత త్వరగా తెచ్చుకోగలిగితే మనం అంత బాగా సెటిల్ అయ్యాము అని వాళ్ళు కన్సిడర్ చేస్తాం జరిగిద్ది. అదర్వైజ్ మనం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లాగా ఎప్పటికప్పుడు మన వీసాని రెన్యూ చేసుకుంటా అలా ఉండాలి. సో ఈవెన్ లైక్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఇప్పుడు పర్మనెంట్ రెసిడెన్సీ కాన్సెప్ట్తో వచ్చినాయి. డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే సిటిజన్షిప్ కాన్సెప్ట్ అనేది లేదు కాబట్టి, సో యుఎస్లో సిటిజన్ అవ్వాలి అన్నా కూడా మనకి గ్రీన్ కార్డ్ అనేది ఉండాలి. సో గ్రీన్ కార్డ్ అనగానే ఈ బై ఇన్వెస్ట్మెంట్ అటైనింగ్ గ్రీన్ కార్డ్ పర్మనెంట్ రెసిడెన్సీ బై ఇన్వెస్ట్మెంట్ అనేది
సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటుంది. సో EB5 వీసాలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరికన్నా సరే మ్యాండేటరీగా మనీ అనేది కావాలి. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఈ వీసా తెచ్చుకోగలం కాబట్టి దానికి పర్టికులర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ కావాలి. ఆ సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా లెజిటిమేట్, ట్రాన్స్పరెంట్, లీగల్, వైడ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్, ట్యాక్స్డ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అయి ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి అని చెప్పి ఎవరైనా భావిస్తున్నారో వాళ్ళు డెఫినెట్ గా ఆ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎలా క్వాలిఫై అవుతాయి, EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ కి ఎలా వాటిని డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చు, ఎలా సెగ్రిగేట్ చేసుకోవచ్చు, అలానే ఎలా ఆ పరిధిలోకి తెచ్చుకోవచ్చు అనేది వాళ్ళు జాగ్రత్తగా అధ్యయనం చేసి దాని మీద వర్కౌట్ చేయాలి. సో EB5 ప్రాసెస్ లో ఇంపార్టెంట్ ప్రాసెస్ ఈ సోర్స్ ఆఫ్ ఫండ్స్ కాబట్టి ఎవరైతే ఈ సోర్స్ ఆఫ్ ఫండ్స్ కి వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు, ఎఫర్ట్స్ పెడతానికి రెడీగా ఉన్నారు, లేకపోతే నాకు మ్యాండేటరీగా గ్రీన్ కార్డ్ రావడానికి ఏ ఎఫర్ట్ అయినా పెడతాను అన్న వాళ్ళకి ఈ సోర్స్ ఆఫ్ ఫండ్స్ కి వాళ్ళు క్వాలిఫై అవడానికి చాలా విధి విధానాలు ఉన్నాయి. అలానే సోర్స్ ఆఫ్ ఫండ్స్ లో ఏదైనా షార్టేజ్ వచ్చినా కూడా సమకూర్చుకోవడానికి చాలా విధానాలు ఉన్నాయి. సో ఆ విధానాలు ఏంటి అనేది కూడా మనం ఫర్దర్ వీడియోస్ లో డెఫినెట్ గా తెలుసుకుందాము. థ్యాంక్ యూ వ్యూయర్స్.